జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో సిరిసిల్ల చేనేత కళాకారుడు మరోసారి తన అద్భుతమైన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించారు. సాంప్రదాయ మగ్గంపై కేవలం 2 గంటల 50 నిమిషాల్లో అగ్గిపెట్టెలో ఇమిడే చేనేత చీరను నేశారు. భారతీయ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు గిన్నిస్ లిమ్కా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దృష్టిని ఆకర్షించేలా ముందుకు సాగుతోంది. ఈ అరుదైన ఘనత వెనుక ఉన్న కృషి, కళ, సంకల్పం గురించి వివరిస్తున్న చేనేత కళాకారుడు హరిప్రసాద్తో మా కరెస్పాండెంట్ మహేందర్ ఫేస్ టు ఫేస్. సిరిసిల్ల చేనేతకు మరో అరుదైన గౌరవం లభించింది. చేనేత దినోత్సవం సందర్భంగా ఒక అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేచి మరో సంచలనం సృష్టించాడు మన వెల్దండి హరిప్రసాద్. మనతో పాటు ఈ చీరను ఎన్ని గంటలల్లో నేసిండు, ఎలా నేసిండని మరిన్ని వివరాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి హరిప్రసాద్, ఇప్పుడు అగ్గిపెట్టెలో ఇమిడే అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేశారు. ఇది ఎన్ని రోజులల్లా తయారు చేసే చీరను మీరు ఎన్ని గంటలల్లో, ఎన్ని నిమిషాలల్లో మీరు తయారు చేశారు? ఈ చీరను దాదాపు నేయాలంటే 3-4 రోజుల టైము పడుతుంది. అలాంటిది నేను దాదాపు సంవత్సరం పాటు కష్టపడి దీని గురించి ప్రాక్టీస్ చేయడం జరిగింది. మొదట్లో 6 గంటలు, 7 గంటలు ఇట్లా సమయం తీసుకున్నాను. లాస్ట్‌కొచ్చేసరికి 3 గంటల 30 నిమిషాల్లో ఈ చీరను కంప్లీట్ చేయాలన్న కాన్సెప్ట్‌తో నేను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కాకపోతే 170 నిమిషాలలోనే కంప్లీట్ చేశాను. దీన్ని గిన్నిస్ బుక్ రికార్డు మరియు లిమ్కా బుక్ రికార్డుకు పంపించాలన్న ఉద్దేశంతోని పట్టణ ప్రముఖులందరినీ కూడా పిలిచి వారి ముందటనే ఈ చీరను ఉదయం 9 గంటలకు ప్రారంభించి 170 నిమిషాలలోనే మొత్తం చీరను కూడా కంప్లీట్ చేసి వారి ముందటనే అగ్గిపెట్టెలో మరిచి పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంటే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మా సిరిసిల్ల నేతన్న ఖ్యాతి ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈ మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను సార్. ఇప్పుడు గతంలో కూడా మీరు ఈ చేనేతకు సంబంధించి ఎన్నో ప్రయోగాలు రకరకాల కొన్ని నేసిన సందర్భాలున్నాయి. అంటే ఇది ఇప్పుడు మీకు ఆలోచన ఎలా వచ్చింది? మీకు ఇన్ని గంటలల్లో అంటే 2 గంటల 50 నిమిషాలల్లో ఈ నేయాలనే చీర మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే మీరు దేనికోసం, అంటే ఇంకేమైనా ప్రయోగాలు చేయడానికి ఇంకా ముందుకు ప్రోత్సహిస్తే ముందుకెళ్తారా? ఎట్లా మీరు? ఇది రికార్డ్ గురించే నేను ప్రయత్నం చేసిన. మొదట్లో 10 గంటలయింది. తర్వాత 6 గంటలు. దీన్ని మొత్తానికి కుదించి 3 గంటల 30 నిమిషాలల్లో కంప్లీట్ చేయాలన్న కాన్సెప్ట్‌తోని దిగినాను. 2 గంటల 50 నిమిషాలకే కంప్లీట్ చేయడం జరిగింది. ప్రభుత్వం అలాంటి అంటే సిరిసిల్లలో చాలామంది చేనేత కళాకారులున్నారు. వారిని గుర్తించి ప్రత్యేకంగా చొరవ చూపెట్టి ఇలాంటి కళను అంతరించిపోకుండా భవిష్యత్ తరాలకు నేర్చుకునే విధంగా ఒక ఇన్‌స్టిట్యూట్ లాంటిది ఏర్పాటు చేస్తే ఈ కళ అంతరించిపోకుండా ఉంటుంది. దీని గురించి కూడా భవిష్యత్ తరాలకు కూడా తెలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను సార్. అంటే గతంలో కూడా మీరు ఏమేమి ఇంకా నేశారు? ఇట్లాంటి ప్రయోగాలు ఏమేమి చేసినారు? గతంలో కూడా బుల్లి మరమగ్గం మరియు అగ్గిపెట్టెలో ఇమిడే చీర, సూది రంధ్రంలో దూరే చీర, G20 లోగో అనేసి దేశ ప్రధాని మోడీ గారి ప్రశంసలు కూడా 'మన్ కీ బాత్' 95 ఎపిసోడ్‌లో కూడా నా గురించి, మా సిరిసిల్ల గురించి కూడా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు అయోధ్య రాముల వారి ప్రాణప్రతిష్ఠ కూడా రామాయణ ఇతివృత్తంతో కూడిన చీరను కూడా నేయడం జరిగింది. ఇంతేకాకుండా ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణానికి ఒక ప్రత్యేకమైన పట్టు చీర మా సిరిసిల్ల చేనేత మగ్గం పైన నేసి ప్రత్యక్షంగా వెళ్ళి కూడా ఇచ్చి రావడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ చీరలు అగ్గిపెట్టెలో ఇమిడే చీర ఇప్పుడు ఎన్ని పోగులతో నేశారు? ఇప్పుడు ఇది ఎంత సమయం పట్టింది? అంటే ఇప్పుడు దీని పొడవెంత? ఇది 1500 వార్పు పోగులు, 10,500 వెఫ్టు అంటే మనం 10,500 పికులు ఏకంగా 170 నిమిషాల్లో నేయడం జరిగింది సార్. దీనికి బరువు 170-175 గ్రాముల బరువు ఉంటుంది సార్. ఇది పొడవు వచ్చేసి 5 మీటర్ల నర 45 ఇంచుల వెడల్పు ఉంటుంది సార్. అంటే ఇంకా మీకు ఇలాంటి ప్రభుత్వం గాని, ఇప్పుడు ఈ చేనేత రంగాన్ని మనం కాపాడుకుంటూ ఇటు రకరకాల ఎన్నో ప్రయోగాలు మనం చేసేందుకు మీకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తే ఇంకా మీరు ముందుకెళ్ళగలుగుతారు? సరే, ఇప్పుడు మాకున్నయి 4 మగ్గాలు. దాని మీదనే పట్టు చీరలు ఉత్పత్తి చేస్తున్నాం. మాతో పాటు ఇంకొక 5, 6గురికి ఉపాధి కల్పిస్తున్నాము. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇంకా కొన్ని మగ్గాలేసుకొని మాతో పాటు ఇంకా కొంతమందికి పని దొరుకుతుంది. మరియు దీంతోని పాటు మన సిరిసిల్ల అంటేనే ఇప్పటికి కూడా ఆత్మహత్యలు ఇవి ఉంటాయి. కాకుండా సిరిసిల్ల అంటే ఒక సిల్క్ సిటీ పేరు తేవాలన్న ఉద్దేశంతోని మలబరీ ఆకు నుండి పట్టుగుళ్ళు, తర్వాత పట్టు దారము, తర్వాత పట్టు చీర. ఒక ఆకు నుండి చీర ఉత్పత్తి అయ్యేంత వరకు కూడా మన సిరిసిల్లాలోనే తయారు కావాలన్న ఆలోచన ఉంది సార్. దీంతోని ఒక విధంగా రైతుకు ఉపాధి దొరుకుతుంది, నేత కార్మికునికి ఉపాధి దొరుకుతుంది. దాదాపు 1000-1500 మందికి ఉపాధి దొరికే అవకాశాలుంటాయి.
దాంతోపాటు సిరిసిల్ల అంటే ఒక సిల్క్ సిటీ అంటే ఆంధ్ర ప్రాంతంలో సిల్క్ సిటీ అంటే ధర్మవరం. అలాంటి పేరున్న మన సిరిసిల్లకు గూడా సిల్క్ సిటీ అనే పేరే వచ్చే అవకాశాలుంటాయి గనక ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపెట్టి అంటే ఇలాంటి పెళ్లి పట్టు చీరలు, మంచి పట్టు చీరలు చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. చేనేత విలువలను నేను కాపాడుతా, దాన్ని ఇంకా మరిన్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్పి మనతో హరిప్రసాద్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా.